దేవుని యందు నమ్మకం విశ్వాసం గల వారంగా ఉండాలని, అంతే తప్ప వేరొక ఆలోచనతో దేవుణ్ణి ప్రార్థించరాదని పలువురు వక్తలు పేర్కొన్నారు. కాకినాడ సిటీ స్థానిక రామారావుపేట టర్మికల్ చర్చ్ నందు ఏర్పాటు చేసిన ప్రార్థనా దళం మరియు ఉమ్మడి జిల్లాల క్రిస్టియన్ మైనారిటీ వెల్ఫేర్ అసోసియేషన్ వారు నిర్వహించు సేవకుల ఒక్కరోజు ఉపవాస ప్రార్థన కూడికను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రెవరెండ్ డాక్టర్ జోసెఫ్ పెన్నీ పాల్గొని సదస్సులో పాల్గొన్న సేవకురాలను ఉద్దేశించి ప్రసంగించారు. దేవుని సేవ చేయడానికి 20 సంవత్సరాల యువకుడి నుండి 80 సంవత్సరాల వయసు గల వారు ఎవరైనా ఆయన సేవ కార్యక్రమాలు చేయొచ్చని, అయితే ఆయన యందు నమ్మకం విశ్వాసం గల వారంగా ఉండాలని, అంతే తప్ప వేరొక ఆలోచనలతో ఈ యొక్క పరిచర్యకు రాకూడదని తెలిపారు. అదేవిధంగా పరిశుద్ధ గ్రంథం నుండి మత్తయి సువార్త 18వ అధ్యాయం 18వ వచనం నుండి కూడిక వేడుక ఏకీభవించుట అనే అంశం నిమిత్తమై ఉద్రేకమైన ప్రసంగంతో ఆ సేవకురాలను ఉద్దేశించి ఆయన సూచనలిచ్చారు. అదేవిధంగా ఏ ప్రార్థనా దళం అధ్యక్షుడు రెవరెండ్ డాక్టర్ జి రాజభూషణం మాట్లాడుతూ, ఇంచుమించు ప్రతి నెల సంఘంలో, రాష్ట్రంలో, దేశంలో కూడా సమస్యల నిమిత్తమై 25 అంశాలు ఒక కరపత్రికను తయారు చేసి వాటిలో ఉన్న అంశముల నిమిత్తమై ప్రతి ఒక్క సేవకుడు ప్రార్థనా దళంలో ఒక దినం ఉపవాసం ఉండి ప్రార్థించడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో రెవరెండ్స్ డాక్టర్ సిబిఐ సుకుమార్, డాక్టర్ బి స్వామిబాబు, పాస్టర్ ప్రకాష్ పాల్, పాస్టర్ విజయ్ కుమార్, పాస్టర్లు సత్య తలారి, పాస్టర్ కె ఐజాక్, పాస్టర్ కృష్ణబాబు తదితరులు పాల్గొన్నారు. ఎందుచేతనంటే గతించిన సంవత్సరం కూడా మరి మేము నమ్మింది ఏంటంటే ఉపవాస ప్రార్థన వల్లే తప్ప మరి దేని వల్ల కార్యం జరగదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయబడింది. వచ్చినటువంటి మరి జోసెఫ్ బెన్ని గారిని బట్టి, గారిని బట్టి, ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు అందరిని బట్టి కూడా వందనాలు చెల్లించుకొని ఈరోజు ఈ విధంగా జరిగినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నామండి. మరి ముఖ్యంగా ఈరోజు మంచి వాతావరణం కూడా దేవుడు ఏర్పాటు చేశారు. వాతావరణం చాలా భయంకరంగా ఉంటుందని చెప్పినప్పుడు మేమందరూ కూడా నిన్ను కూడుకొని ప్రార్థన చేశాం. ఇద్దరు ఏకీకించి ప్రార్థన చేస్తే అది గొప్ప కార్యం దేవుడు చేస్తాడనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ వందనాలు. ప్రార్థన చేస్తా ఉన్నారు కనుక ఈ యొక్క వెల్ఫేర్ అసోసియేషన్స్ ద్వారా ఎంతో మందికి సహాయం కలుగుతుంది. ఎంతో మంది రోగులకు సహాయం చేస్తున్నారు, ఎన్నో చర్చస్కి సహాయం చేస్తున్నారు. కనుక వీరు చేస్తున్న పరిచర్యలను నేను అభినందిస్తూ ఉన్నాను. రాబోయే దినాల్లో ఈ యొక్క ఉమ్మడి జిల్లాల క్రిస్టియన్ మైనారిటీ వెల్ఫేర్ అసోసియేషన్ వారు చేస్తున్న ఈ కార్యక్రమాలు జయకరంగా దేవుడు జరిగించాలని, అలాగే వచ్చిన సభ్యులందరినీ, భారతదేశాన్ని, ఆంధ్ర రాష్ట్రాన్ని, కాకినాడ జిల్లాని, కాకినాడ పట్టణాన్ని, ఈ వెల్ఫేర్ అసోసియేషన్లో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రభు దీవించాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మీ అందరినీ దీవించును గాక.